ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జీకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో మిలియనియర్ లాగా అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి మైండ్ సెట్ ఎలా ఉండాలి అని ఆల్రెడీ మీరు షేర్ చేస్తున్నారు. సో మైండ్ సెట్తో పాటు ఎలాంటి స్కిల్స్ ఉంటే వాళ్ళు మిలియనియర్ అవ్వచ్చు అని అంటారు మీరు? యాక్చువల్లీ సో యూజువల్గా మిలియనియర్స్ అందరినీ మేము రీసెర్చ్ చేస్తూ ఉంటాం ఫ్రమ్ ఆల్ ఆఫ్ ద వరల్డ్. వాళ్ళకి ఏంటి కామన్ స్కిల్స్ ఏంటి, కామన్ ప్యాటర్న్స్ ఏంటని మనం రీసెర్చ్ చేస్తూ ఉంటాం. సో మేము ఫైండ్ చేసిన ఒక 5 స్కిల్స్ చెప్తాను. ఫస్ట్ స్కిల్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే. యూజువల్గా మిలియనర్స్ అనేవాళ్ళు ఎఫెక్టివ్ కమ్యూనికేటర్స్. ఈవెన్ స్టీవ్ జాబ్స్ అయినా, మార్క్ జుకర్బర్గ్ అయినా, గాంధీ అయినా, అంబానీ అయినా, ఎవ్రీబడి లైక్ గుడ్ స్పీకర్. ఈవెన్ నరేంద్ర మోడీ అయినా కూడా. కాకపోతే ఇనిషియల్ గా వాళ్ళకు ఉండుంటుంది కదా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంత పబ్లిక్ స్పీకింగ్ కాకపోయి ఉండొచ్చు కదా. సో హౌ దే విల్ బికమ్ దట్? అంత కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? సో ఎలా వస్తుందంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇన్ సైలెంట్. అంటే నీకు ఆడియన్స్ లేనప్పుడు సెల్ఫీ కెమెరా ఉంది ఇప్పుడు మనకి. ఎవ్రీడే పొద్దున్న లేసి ఫ్రెష్ అయిన తర్వాత ఒకసారి ఒక సెల్ఫీ కెమెరాతో ఒక వీడియో రికార్డ్ చేయండి, 1 minute వీడియో. వి కాల్ దట్ యాజ్ షైనెస్ టు ఆసమ్నెస్. నేను కూడా స్టార్టింగ్ లో డార్క్ స్కిన్ టోన్ వల్ల, కర్లీ హెయిర్ వల్ల, టీత్ గ్యాప్స్ వల్ల, ఐ సైట్ వల్ల ఐ వాజ్ లిటరలీ ఇన్ఫీరియర్. ఐ కేమ్ ఫ్రమ్ దట్ లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, రైట్? ఆ ఇన్ఫీరియారిటీ మనల్ని వదలదు అసలు. కానీ ఐ గాట్ అ లెసన్ ఫ్రమ్ ద మెంటర్. మెంటర్ ఏమన్నాడంటే, రమేష్, కమ్యూనికేషన్ ఇస్ ద ఫస్ట్ స్కిల్ టు బికమ్ అ మిలియనర్. దానికోసం యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ ఫర్ 60 days. దానికోసం ఫ్రేమ్వర్క్ నేమ్ ఆసమ్ టు షైనెస్ టు ఆసమ్నెస్. దాంట్లో ఫస్ట్ యాక్షన్ స్టెప్ ఏంటంటే నువ్వు సెల్ఫీ వీడియోస్ రికార్డ్ చేయాలి. జస్ట్ కెమెరా ఆన్ చేసి యూ హ్యావ్ టు స్పీక్ సంథింగ్. నో అజెండా, నో టాపిక్, నో స్క్రిప్ట్, నో పర్ఫెక్షన్, జస్ట్ రికార్డ్ ఇట్. వీలుంటే ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మీ ఫ్రెండ్ అయినా మీ వైఫ్ నైనా యాడ్ చేసి జస్ట్ పోస్ట్ ద వీడియోస్ దేర్. పబ్లిక్ కూడా అవసరం లేదు, ఈవెన్ సెల్ఫ్ గ్రూప్స్ కూడా ఉంటాయి కదా. గ్రూప్ లో మీరు ఒకటే ఉంటారు, ఒకరిని యాడ్ చేసి రిమూవ్ చేసేయండి వాళ్ళని, మీకు ఒకటే ఒక గ్రూప్ వస్తుంది. దాంట్లో పబ్లిష్ చేయండి. ఒక 30 days మీరు చేస్తే 31st day యుల్ బి అ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్. స్టార్టింగ్ మనకు అన్కంఫర్టబిలిటీ ఉంటుంది. ఏంది ఇది, మనం ఇట్లా కనిపిస్తున్నాం, ఇంకా మంచిగా రెడీ అవ్వాలి, ఇంకా మంచిగా మాట్లాడాలి. No need. That is how you are improving life. Just speak it up. Confidence అనేది వస్తుంది కదా actually. So అలా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయితే you will get bigger networks, bigger opportunities. రేపు నీ వాల్యూని నువ్వు కమ్యూనికేట్ చేయాలి కదా. నీ దగ్గర ఒక వాల్యూ ఉంది, మీరు ఒక గోల్డ్ మైన్ అనుకుందాం. మీ మైన్ అని వేరే వాళ్ళకి తెలియండి, టు కమ్యూనికేట్ దట్ వాల్యూ, రైట్? దట్ ద ఫస్ట్ స్కిల్ టు బికమ్ అ మిలియనర్. ఈవెన్ ఇది కెరియర్లో అయినా మీరు మంచి కమ్యూనికేటర్స్ అయితే మీకు మంచి హైక్స్, మీరు లీడర్షిప్ పొజిషన్కి వెళ్తారు. బిజినెస్లో అయినా మీకు మంచి క్లయింట్స్ వస్తారు, పెద్దగా గ్రో చేస్తారు. లైఫ్లో కూడా నౌ-a-days యూట్యూబ్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్, రైట్? యూ కెన్ జస్ట్ స్పీక్ యువర్ ఓన్ వాల్యూ అండ్ యూ కన్వర్ట్ ఇట్ టు అ సైడ్ హసల్. రైట్? కమ్యూనికేషన్ ఇస్ ఆల్వేస్ ద ఫస్ట్ స్కిల్ టు ప్రాక్టీస్. మనం ప్రాక్టీస్ కోసం, యూ అండర్స్టాండ్, రైట్? అలా మనం ప్రాక్టీస్ చేసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్ విల్ బి ఈజీ. ఒక 30 days తర్వాత యూ విల్ బి కాన్ఫిడెంట్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. అప్పుడు నెక్స్ట్ టైం ఏదైనా జాబ్ లో ఛాన్స్ వస్తుంది, మాట్లాడమంటారు, యూ టేక్ ద మైక్ అండ్ స్పీక్, రైట్? బికాస్ యూ హ్యాడ్ ద ప్రాక్టీస్ ఇన్ ప్రైవేట్. సో అట్లా నెక్స్ట్ టైం ఏదైనా ఛాన్స్ వచ్చినప్పుడు మాట్లాడచ్చు. అట్లా మాట్లాడుతూ ఉంటే యూ విల్ డెఫినెట్లీ బి ద మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అట్లా మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సెకండ్ స్కిల్ ఏంటంటే నెగోషియేషన్ స్కిల్స్. చాలా మంది ఏదైనా డబ్బులు అడిగితే ఎంత ప్రైస్ ఉంటే అంత ప్రైస్ ఇచ్చేస్తారు. దే డోంట్ నో ద ట్రూ వాల్యూ ఆఫ్ దట్ ప్రోడక్ట్ ఆర్ అ సర్వీస్. నెగోషియేట్ చేయకపోతే ఏమవుతుందంటే మీరు ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ బిల్ చేయడానికి 800 అయింది, వాళ్ళు మార్జిన్ ఒక 200 పెట్టుకొని 1000కి అమ్ముతారు, కానీ వాళ్ళు 1500 అనేస్తారు. యూ అండర్స్టాండ్, రైట్? నువ్వు 1500 ఇచ్చేసినావు అంటే నువ్వు నీ 500 వేస్ట్ చేస్తున్నావు. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, కన్వర్ట్ మనీ ఇంటూ టైం అని. మీ హవర్లీ వాల్యూ 500 rupees అనుకుంటే మీరు 500 ఎక్కువ స్పెండ్ చేస్తున్నారంటే ఇట్ మీన్స్ యూఆర్ వేస్టింగ్ యువర్ 1 hour ఆఫ్ యువర్ టైం. అర్థమైందా? సో నెగోషియేట్ అనే స్కిల్ నేర్చుకుంటే, అది కమ్యూనికేషన్ తర్వాత వస్తుంది, నేర్చుకుంటే మన ట్రూ వాల్యూ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐఫోన్ ఉంది, దీని ట్రూ వాల్యూ ఎంత, మనకి ఎన్ని రోజులకి వస్తుంది? దీని వాల్యూ లైక్ 1 lakh. యూజువల్గా 1,20,000, సేల్ అప్పుడు 20,000 తగ్గింది. దట్ ఈస్ ద లోయెస్ట్ అమౌంట్ ఇట్ విల్ గెట్ అండ్ ద వాల్యూ ఫ్రమ్ ఇట్ ఇట్స్ ఇన్ఫినైట్. ఇందులో బిజినెస్ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎప్పుడు కావాలన్నా అప్పుడు నేను వీడియోస్ రికార్డ్ చేయొచ్చు, క్లయింట్స్తో 1-to-1 మాట్లాడచ్చు. వీ మేడ్ 2 crores అవుట్ ఆఫ్ దిస్ ఫోన్. చాలా మంది ఏమనుకుంటారు, ఇది షో ఆఫ్, వీళ్ళకి ఎందుకు ఐఫోన్, వీళ్ళ లెవెల్ ఎంత, అది ఇది అనుకుంటారు. బట్ ఐ నో ద ట్రూ వాల్యూ ఆఫ్ దిస్ డివైస్ వేర్ ఐ యూజ్ ఇట్ యాజ్ అ బిజినెస్ అసిస్టెంట్ అండ్ ఐ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. సో నెగోషియేషన్లో మెయిన్ రూల్ ఏంటంటే ప్రతి బిజినెస్కి వాటి మార్జిన్స్ ఎంత, అది మనం కనుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఈవెన్ బనానా వెండర్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక 50 అంటే మనం ఒక 40 అంటే నథింగ్ రాంగ్. యూ అండర్స్టాండ్, రైట్? మరి చిన్న చిన్న వ్యాపారాల దగ్గర చేయకూడదు, లైక్ వెజిటేబుల్ వెండర్స్ దగ్గర చేయొద్దు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ అది.
కానీ పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయి కదా, వీ కెన్ జస్ట్ నెగోషియేట్ ఇట్, నథింగ్ రాంగ్, అండ్ ఎంజాయ్ దట్ రిజెక్షన్స్. డైలీ నేను ఒక రూల్ పెట్టుకున్నా, ఒక్క రిజెక్షన్ అయినా మనం ఫేస్ చేయాలి. ఎందుకంటే చాలా మంది ఎందుకు నెగోషియేట్ చేయరంటే, అరే వాళ్ళు నో అంటే, కొంతమంది స్ట్రైట్ గా చెప్తారు లేదండి అనేసి, కొంతమంది పక్కకు బాగుంటారు. యూ అండర్స్టాండ్ రైట్? ఇట్స్ లిటిల్ బిట్ నెగిటివ్. అరే ఎందుకు చేయాలో, అడిగింది ఇచ్చేద్దాం. నువ్వు అడిగింది ఇచ్చేస్తే నువ్వు పూర్గా మిగిలిపోతావు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ ఓనర్స్ అనే వాళ్ళు ఎట్లుంటారు, గెట్ మాక్సిమం ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ద సేల్, రైట్? సో వాళ్ళు 1500 అన్నప్పుడు నువ్వు 1200కి ఎందుకు అడగవు? నీకు మనీ ఏం ఫ్రీగా రావట్లేదు కదా, అడిగి చూడు. ఒక అసైన్మెంట్ గా తీసుకొని ఒక 10 సార్లు నెగోషియేట్ చేసి చూడు 10 మందితో. ఈవెన్ 1 person's ideas, ఈవెన్ ఇఫ్ యూ మేక్ ఎక్స్ట్రా 200 rupees ఇన్ సేవింగ్స్, బిగ్ విన్. అలా మనం ట్రూ వాల్యూ నెగోషియేట్ చేయాలి. మరి ట్రూ వాల్యూ ఇప్పుడు 800 కాస్ట్ అన్నాను కదా, నువ్వు 500కి అడగకూడదు, తప్పది. బికాస్ ఇట్స్ దేర్ కాస్ట్ అండ్ దేర్ మార్జిన్స్, రైట్? నీకు వాళ్ళ మార్జిన్స్ అర్థమైందంటే దెన్ యూ కెన్ నెగోషియేట్ ఇన్ దేర్ మార్జిన్స్. ఇప్పుడు నేను ఒక 5 కొంటాను, వై డోంట్ యూ గివ్ ఇట్ ఫర్ 900, రైట్? ఈవెన్ నా నెగోషియేషన్ ఎంతవరకు వెళ్ళిందంటే, ఈవెన్ ఐ నెగోషియేట్ ఆన్ ద ఐఫోన్ స్టోర్. యూ అండర్స్టాండ్? ఎక్స్ట్రా బోనసెస్ ఏమున్నాయి, ఎక్స్ట్రా వాళ్ళు స్టూడెంట్ ఆఫర్ అని ఏదో చెప్పారు, ఏదైనా స్టూడెంట్ ఐడి కార్డ్ తాండి మీకు 4000 తగ్గిస్తానంటే, ఐ జస్ట్ బ్రింగ్ మై బ్రదర్స్ ఐడి కార్డ్. సో ఐడి కార్డ్ ఒక 4000 తగ్గింది, సో ఎక్స్ట్రా ఇయర్ బడ్స్ వచ్చినాయి. యూ అండర్స్టాండ్ రైట్? స్క్వీజ్ మ్యాక్స్ అవుట్ ఆఫ్ యువర్ రూపీ. మీరు ఒక 1 రూపీ స్పెండ్ చేస్తుంటే దాని నుంచి మనకు మాక్సిమం వాల్యూ వస్తుందా లేదా చూడాలి. అది నెగోషియేషన్ లో నేర్చుకోవాలి మనం. రిజెక్షన్స్ ఫేస్ చేయాలి, దాని ట్రూ మార్జిన్స్ అర్థం చేసుకోవాలి, సో దట్ విల్ మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు మనీ సేవ్డ్ ఈస్ ద మనీ ఎర్న్, రైట్? యూ అండర్స్టాండ్? టైమ్ సేవ్డ్ ఈస్ ద టైమ్ ఎర్న్. ఇప్పుడు ట్రైన్ లో రావాలనుకో హైదరాబాద్ కి తిరుపతి నుంచి, ఇట్ టేక్స్ 12 hours. అదే నేను ఫ్లైట్ లో వస్తే 1 hour. రిమైనింగ్ 11 hours ఐ కెన్ వర్క్ ప్రొడక్టివ్లీ, రైట్? ఇన్ దట్ 11 hours ఐ కెన్ పుల్ 1 lakh. ఇప్పుడు మీరు చెప్పండి, ట్రైన్ కాస్ట్లీ ఆర్ ఫ్లైట్ కాస్ట్లీ? Train costly because train is 12 hours. Losing so much of money. Not making 1 lakh. Flight is 2000 plus making 1 lakh. Yes. You understand that this is called the negotiation skills. So ఎప్పుడు మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది, వాళ్ళ ట్రూ మార్జిన్స్ ఏంటి, అండ్ మనకు మాక్సిమం ఇస్తున్నారా లేదా. రిజెక్షన్స్ అనేవి కూడా సేమ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లాగే. ఒక 10 ఫేస్ చేస్తే మళ్ళీ అలవాటు అయిపోతాయి. వాడు నో చెప్తే మనం ఇంకో వెండర్ దగ్గర పోతాం. See, he is not the only one in the market, right? We can go to the other vendor. వాడు నో చెప్పినంత మాత్రం వాడికి పర్సనల్ గ్రడ్జ్ ఏమి ఉండదు మన పైన. ఇట్ ఈస్ జస్ట్ అ పర్సనల్ ఫీలింగ్ దట్ మనకి ప్రోడక్ట్ రాదని, అంతే. నో ప్రోడక్ట్ నో చెప్పినట్టు తప్ప మనకే నో చెప్పడు. ఎల్లుండి పోతే ఇంకోసారి అడిగితే ఇంకోటి ఇస్తాడు. దెర్ ఇస్ నో గ్రడ్జ్, రైట్? సో సెకండ్ స్కిల్ నెగోషియేషన్. థర్డ్ ఎమోషన్ స్కిల్స్, ఎమోషనల్ మేనేజ్మెంట్. మన ఎమోషన్స్ ఎప్పుడు అప్ డౌన్కి వెళ్తా ఉంటాయి. పీపుల్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి, మనీ నుంచి ప్రాబ్లం వస్తుంది, కెరియర్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. లెర్న్ హౌ టు మేనేజ్ పీపుల్ అండ్ ఎమోషన్స్. లైక్ ఎప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు మనం సైలెంట్ ఉండాలి, ఎప్పుడు మనం రెస్పాండ్ అవ్వాలి, ఎప్పుడు మనం ఓవర్ థింక్ చేయొద్దు, ఎప్పుడు మనం థింక్ చేసి ఒక యాక్షన్ స్టెప్కి కంక్లూడ్ చేయాలి. సో ఆల్ అబౌట్ ఎమోషన్స్, రైట్? ఇప్పుడు మనం సడన్ గా ఒక మాట అనేస్తే మీరు హట్ అయినారని నేను హట్ అయిపోతా, మీరు అసలు దాన్ని పట్టించుకోరు, బట్ మీరు అనుకున్నారని నేను అనుకుంటా. యు అండర్స్టాండ్ రైట్? దానివల్ల ఆ ఎమోషన్ ని సరిగా హ్యాండిల్ చేయడం రాదు. లెర్న్ దట్ ఎమోషనల్ మేనేజ్మెంట్, సో దట్ ఒకవేళ మీరు ఏమైనా అనుకుంటే నేను ఓపెన్ కాదు, మీరు ఏమైనా అనుకున్నారా సారీ చెప్పేసి లెట్ ఇట్ గో, సో దట్ యూ హ్యావ్ మోర్ బ్యాండ్విడ్త్ టు వర్క్ ఆన్ యువర్ గోల్స్. డోంట్ రీప్లే దట్ ఓవర్ థింకింగ్, రీప్లే దట్ మెంటల్ మూవీ ఇన్ యువర్ మైండ్. ఫోర్త్ స్కిల్ వచ్చి మనీ మేనేజ్మెంట్. నేను చెప్పినట్టుగా మనీ మేనేజ్మెంట్ ప్రాపర్, వెల్త్ కి సపరేట్, ఎక్స్పెన్సెస్ కి సపరేట్, సేవింగ్ కి సపరేట్, ఎమర్జెన్సీకి సపరేట్, చారిటీ, ఫన్, ఎంటర్టైన్మెంట్ కి సపరేట్. ఈవెన్ 30,000 తో మిలియనర్స్ అయినారంటే ఇంక మీరు అర్థం చేసుకోండి. ఇట్స్ నాట్ అబౌట్ మేకింగ్ మనీ, ఇట్స్ అబౌట్ మేనేజింగ్ మనీ. ఈవెన్ మీకు 1 lakh వచ్చిన వాళ్ళు సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, 30,000 వచ్చి రిచ్ అయిన వాళ్ళు ఉన్నారు. వేర్ ఇస్ ద ప్రాబ్లమ్? నాట్ ఇన్ మేకింగ్ మనీ, ఓన్లీ మనకు సరిగ్గా మేనేజ్ చేయకపోవడం వల్లే, రైట్? ఎస్పెషల్లీ ట్రాకింగ్, ఇంపల్సివ్ బయింగ్, అవి ఫిక్స్ చేసుకుంటే చాలు. ఫైనల్ స్కిల్ వచ్చి లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ పీపుల్. ఒక పర్సన్ నుంచి మనం ఎట్లా వర్క్ తీసుకోవాలి. యూజువల్గా మిలియనర్స్ అనేవాళ్ళు సింగిల్ గా ఎవరు వెళ్ళరు. ఇట్ రిక్వైర్స్ అ సపోర్ట్ ఆఫ్ ద టీమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోకే మీరున్నారు, యాంకరు, కెమెరామ్యాన్ సార్ ఉన్నారు, ఈ సెటప్ అంతా ఉంది, సుమన్ సార్ ఉన్నారు. లైక్ a lot of people are supporting to deliver this, right? Same way, learn how to make people work for you, including ఇంట్లో వైఫ్ దగ్గర నుంచి కంపెనీలో కొలీగ్ వరకు. అంటే పీపుల్ కి ఏం కావాలి, ఏం చెప్తే వాళ్ళు మనకు చేస్తారు, అది కూడా ఫ్రీగా చేయించుకోకూడదు. వీ హ్యావ్ టు డెలివర్ సమ్ వాల్యూ. ఇట్ షుడ్ బి అ మ్యూచువల్ విన్ ఫర్ ఎవ్రీ వన్. సో వాళ్ళు విన్ అవ్వాలి, మనము విన్ అవ్వాలి. ద బెస్ట్ న్యూస్ ఇస్ మనం ఇంకొంచెం ఎక్కువ విన్ అవ్వాలి. You understand, right? We want to become a millionaire.
సో అప్పుడు మనము విన్ అవ్వాలి, వాళ్ళకి విన్ అయినట్టు చూపించాలి. దెన్ ఓన్లీ విల్ మూవ్ ఫార్వర్డ్. ఈ 5 skills నేర్చుకుంటే డామ్ షూర్ విత్ ఇన్ 5 years you will become a millionaire. Oh, thank you అండి, థ్యాంక్ యూ సో Thank you so much.